జన్మభూమిని కన్నతల్లిని మరవకుండా ఆనాడు నుండి నిజం చేస్తూ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలకు సహకారం అందిస్తూ కష్టాల్లో భారం పంచుకుంటూ గ్రామానికి వెన్నుముక్కగా నిలుస్తున్న శ్రీమంతుడు బుడంకాయల శ్రీనివాసరావుకు స్థానిక సచివాలయంలో ఘన సన్మానం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ మండల ఉపాధ్యక్షులు పొత్తాడ గౌరీశంకరరావు అధ్యక్షతన వహించగా విశిష్టత మండల వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్ హాజరు కాగా శ్రీమంతుడు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల అభినందనలు అందుకున్నారు. ఈ అభినందన కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కె కిషోర్, సచివాలయ కార్యదర్శి కిషోర్, విఆర్ఓ దోస్తు మేరా దోస్త్ అధ్యక్షులు ప్రమాణం, వైశ్య సంఘం అధ్యక్షులు హరిప్రసాద్, హెల్పింగ్ హ్యాండ్స్ కీలక సభ్యులు వినోద్ కుమార్, గ్రామ వైశ్య సంఘం సభ్యులు పాండురంగ, మధు, మన్మద, కాపు సంఘ నాయకులు సూర్యం, సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీమంతుడు శ్రీనివాసరావును గ్రామ పంచాయతీ తరపున సిబ్బంది, హెల్పింగ్ హ్యాండ్స్ దోస్తు మేరా దోస్త్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఒక గ్రామస్తులుగా గ్రామ అభివృద్ధిలో తనకు తోచిన సహాయం చేశాను తప్ప ఇంకేమీ కాదని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలుపుతూ చెప్పారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం గ్రామదేవత ఆలయ అభివృద్ధికి, అదేవిధంగా పేదల విద్యార్థికి తన వంతు సహాయం సహకారం అందిస్తామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. నమస్తే అండి, నా పేరు రొబ్బాల బాబురాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి బుడంకాయల శ్రీనివాస గారిని కలవడం జరిగింది. ఆయన ఇదే గ్రామంలో పుట్టి పెరిగి సామాన్య పేద కుటుంబంలో పుట్టి వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు గ్రామానికి సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి విషయంలో కూడా నేనున్నాను అంటూ ఎంతోమందికి అభయస్థంగా ఉంటూ గ్రామంలో చూసుకున్నట్లయితే శ్మశాన వాటిక అవనియండి, తర్వాత ముఖద్వారం అవనియండి, అలాగే కళ్యాణ మండపము, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అందరి నోటా కూడా శ్రీమంతుడు అని పిలిపించుకునే స్థాయికి వెళ్ళినటువంటి ఆ యొక్క మహా వ్యక్తిని ఈరోజు మేము కలవడం జరిగింది. కలిసి మేము ఒకటే విన్నవించుకున్నాం, సార్ ఈ యొక్క ఆదివాసీ ప్రాంతంలో ఎంతోమంది మేధాశక్తి ఉండి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు అలాగే మెటీరియల్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి శ్రీనివాసరావు గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వెంటనే ఆయన మానవతా దృక్పథంతో, సేవా దృక్పథంతో ఖచ్చితంగా మన గ్రామానికి సంబంధించి ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి లైబ్రరీకి సుమారుగా 10 లక్షల రూపాయలు సంబంధించినటువంటి మెటీరియల్ ఢిల్లీ స్థాయి నుంచి అలాగే హైదరాబాద్ లెవెల్లో మంచి యొక్క ఇన్స్టిట్యూట్ నుండి మెటీరియల్ తెప్పించి అందుబాటులో ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి మాట్లాడడం జరిగింది. ఆయనకి మా ఆదివాసులు అందరి తరపు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా ఈరోజు మా ఆయనకి కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా పక్కవాడికి ఇవ్వడానికి ఎంతో ఆలోచించినటువంటి ఈ రోజుల్లో లక్షలాది రూపాయలు ఒక పేద విద్యార్థుల కోసము ఇస్తామని చెప్పి అందులో ఈ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి మేము మీకు అండగా ఉంటామని చెప్పి ముందుకొచ్చి ఆయన చెప్తున్నటువంటి ఈ విషయంపై మేము ప్రత్యేకంగా మా ఆదివాసుల తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. మీరు మరింత మీ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళి మరింత సంపాదించుకొని మానాటి పేదవాళ్ళకి మీరు సాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. నా పేరు రొబ్బాల బాబురాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. అమెరికాలో జాబ్ చేస్తుంది. ఒక్కటి చేస్తారా? రండమ్మా, వాలంటీర్స్ అందరూ మీకు అందరూ రెడీ. వాలంటీర్ అండి వీళ్ళందరికీ ఎప్పుడు చెప్తున్నాం సార్, అందరూ డిగ్రీ చేసిన వాళ్ళే. సార్ వచ్చి పుస్తకాలు ఇస్తారు, చదవండి రోజు మీటింగ్ ప్రతి బుధవారం.
అంటే దోస్తులు, రండి. మన